ప్రతి ఒక్కరిని పూర్తిగా తుడి చేయాలి. వాడి కంకణం కట్టుకున్నాడు అహస్వరాజు దగ్గర చంపేద్దామని. అయితే అద్భుతంగా ఇతని పక్షాన్ని నిలిచింది ఎవరంటే మొద్దుకాయ అని ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఈ మొద్దుకాయ ఏం చేస్తున్నాడంటే రాజుకి రాణికి సమాచారం వేస్తున్నాడు. సమాచారం ఇచ్చి రాజు దగ్గర ఉన్న ఆ విషయాలన్నీ కూడా రాణికి చెప్తున్నాడు. రాణి దగ్గర ఉన్న విషయాలన్నీ రాజుకి చెప్తా ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. వాస్తవంగా ఈ యొక్క రాణికి ఈ యొక్క ప్రణాళిక అంతా తెలియదు, ఈ యొక్క చట్టం అంతా తెలియదు. వాడు ఎలా చేతులు పడుతున్నాడు, వాడు ఎలా ఈ యొక్క జనాంగాన్ని చంపేయాలని ప్రణాళిక రచించాడు, ఇవన్నీ కూడా ఏమీ తెలియకుండా ఒక అమాయకమైన స్త్రీ వలె ఈమె తిరుగుతూ ఉంది. హల్లెలూయా. కానీ ఆ మొద్దుకాయ ఏం చేశాడంటే ఆమెను చక్కగా తీసుకొచ్చి ఒక క్రమశిక్షణ నేర్పించాడు. స్త్రీ అంటే ఎలా ఉండాలో, ఏ విధంగా వస్త్రధారం ధరించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎటువంటి ముదురైన మాటలు మాట్లాడితే ఎదుటి వారిని ఆకర్షించగలుగుతామో, ఎలాంటి వాక్యం వాళ్ళు మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఆ వాక్య క్రమం అంతయు కూడా, ఒక క్రమశిక్షణ జీవితం అంతయు కూడా ఆ మొద్దుకే ఆ స్త్రీకి నేర్పించాడు. హల్లెలూయా. ఆ మొద్దుకే ఎలాంటి వస్త్రం వేసుకోమంటే ఆ యొక్క స్త్రీ ఎస్తేరు అదే వస్త్రాన్ని వేసుకునేది. ఈమె సొంత తలంపు లేదు, ఈమెకు సొంత ఆలోచన లేదు. మొద్దుగా ఏదైతే చెప్తున్నాడో అదే చేసేది, వేరే దానిని ఆమె చేసేది కాదు. ఈ మొద్దుగా దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఒక ప్రవర్తకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నిజమైన దేవుని పిల్లలు ప్రవర్తన పరిపూర్ణంగా వాళ్ళు వెంబడించడానికి ఇష్టపడతారు. ఆ ప్రవర్త ఏదైతే చెప్పాడో, దేవుని యొక్క మాట ఏదైతే మోసుకొచ్చాడో, ఏదైతే వాక్యాన్ని సెలవిచ్చాడో, ఆ సెలవిచ్చిన మాట తప్ప మరొక దానిని వాళ్ళు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. సొంత ఆలోచన తెలిపేవారు సొంత ఆలోచన తెలిపోతారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా డ్రెస్లు వేసుకున్నారు. పొట్టు డ్రెస్సులు, కొరస డ్రెస్సులు, రకరకాల డ్రెస్సులన్నీ వేసుకుని రకరకాల అక్కడ పురుషులను ఆకర్షిస్తూ, అక్కడ స్త్రీలను ఆకర్షిస్తూ, చాలా భయంకరంగా లిప్స్టిక్లు మొత్తం పేడంతా ముఖానికి అంతా రాసేసి, మొత్తం ఆ లిప్స్టిక్లన్నీ పెదాల మీద రాసేసి, ఇంతంత ముళ్ళు వేసుకుని పిలకలు వేసుకుని వాళ్ళు చాలా ఫ్యాషన్ షో చేస్తున్నారు. చాలా భయంకరంగా అక్కడ పరిస్థితి. వాళ్ళు ఎవరు కూడా వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవితాన్ని ఎవరైతే నిర్దేశిస్తున్నాడో ఆ నిర్దేశించే వ్యక్తిలో వాళ్ళు పగపెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? ఈ కాలం యొక్క ప్రవర్తన మాట చెప్పాడు, ఒక కథ చెప్పాడు. ఆ చెప్పి నేను మళ్ళీ సబ్జెక్టులకు వెళ్తాను. నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. దేవుడు సహాయాన్ని బట్టి నేను త్వరగా ముందుకు వెళ్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టాలని ప్రభువైన యేసుక్రీస్తు మనం చేస్తా ఉన్నాం. ఈ కాలంలో దేవుని యొక్క ప్రవక్త విలియం బ్రహ్మ కథ చెప్పాడు. ఆ కథ ఏంటంటే, అమెరికా నుంచి ఒక ఆర్ట్ నేర్చుకుందామని, ఒక ఆర్టిస్ట్గా మారడానికి ఎక్కడ నేర్పిస్తారంటే, ఆర్ట్ చేయడం బాగా ఎక్కడ నేర్పిస్తారంటే ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ఇటలీలో ఉంటుంది. రోమ్ వెళ్ళారు వాళ్ళు. అమెరికా నుంచి ఒక 20 మంది స్టాఫ్ తీసుకుని ఒక 2-3-4 కుర్రలు ఏం చేశారంటే, ఆ యొక్క అమ్మాయిల్ని ఒక 20 మందిని తీసుకుని అమెరికా దేశం నుంచి ఇటలీ ప్రాంతం వెళ్ళారు. ఇటలీ ప్రాంతం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇటలీ ప్రాంతంలో జాబ్లో జాయిన్ అయ్యారు. ఆర్ట్ నేర్చుకుంటున్నారు. వాళ్ళ కార్యక్రమం అంతా వాళ్ళు కొనసాగించుకుంటా ఉన్నారు. ఉదయం అంతానేమో ఆర్ట్ నేర్చుకోవడం, నైట్ అంతా తాగేసి పబ్బులకు వెళ్ళిపోయి వాళ్ళు డ్యాన్సులు వేయడం, సింగులు వేయడం, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం అంతా గడుపుతూ ఉన్నారు. ఇంట్లో వేసలు వేయడం కుదరదు, తల్లిదండ్రులు ఒప్పుకోరు. బయటికి వెళ్తే వాళ్ళకి స్వేచ్ఛ జీవితం వచ్చేస్తుంది. సినిమాకి వెళ్ళి వాళ్ళు సినిమాకి వెళ్తారు, రికార్డింగ్స్కి డ్యాన్స్కి వెళ్ళిన రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్తారు, పబ్బులకి వెళ్ళి వాళ్ళు పబ్బులకి వెళ్తారు, సినిమాలకు వెళ్ళి వాళ్ళు సినిమాలకు వెళ్తారు. ఏం చెయ్యాలో ఒంటరిగా వాళ్ళు ఇల్లు విడిచి బయటికి వెళ్ళారంటే వాళ్ళ ఇష్టం. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రతుకులు బతుకుతున్నారు. కానీ అందులో ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ప్రతిరోజు ఉదయం అంతా ఆర్ట్ అంతా వేసేసి నేర్చుకొని తన పని తను చేసుకుని ఆ డ్యాన్స్ వేసిన వాళ్ళ వైపు,
చిందులేసిన వాళ్ళ వైపు, లేకపోతే సినిమాలకు వెళ్ళే వాళ్ళ వైపు, ఆ పబ్బులంటే తిరిగిన వాళ్ళ వైపు, ఆ వ్యభిచారం చేసే వాళ్ళ వైపు, అలాంటి వాళ్ళు ఎవరితో కూడా సహవాసం చేయకుండా ఒంటరిగా ఉంటూ ఆమె పని ఆమె చూసుకుంటూ ఆ సాయంకాల సమయంలో ఆ సూర్యుడు అస్తమించే సమయంలో ఈయన ఏం చేసేదంటే సముద్రం పక్కకెళ్ళిపోయి ఆ సముద్రం వైపే చూస్తూ ఆ సముద్రం వైపే చూస్తూ ఉండేది. అలాగా నెలల తరబడి ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఈ వ్యక్తి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఈ అమ్మాయి మాత్రం ఉదయకాలం అంతా పని చేసేసుకుని ఆర్ట్ అంతా నేర్చేసుకుని సాయంకాలం ఆ సముద్రం పక్కల సముద్రం వైపే చూస్తూ ఉండేది. ఈ అమ్మాయిని ఒక వ్యక్తి గమనిస్తున్నాడు. అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఈ మాత్రం వెళ్ళిపోయి సముద్రం పక్కన కూర్చుని అది అలాగే చూస్తూ ఉంది. సూర్యుడు అస్తమిస్తుంటే ఆ సూర్యుడు వైపే చూస్తూ అలాగే చూస్తూ ఉండేది. అలాగే ఆమె కనిపెడతా ఉండేది. ఈ వ్యక్తి ఆ యొక్క ఒక వ్యక్తి ఈమెను గమనిస్తున్నాడు అనమాట. ఒక రోజు అతను తట్టుకోలేక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు అమెరికా నుంచి వచ్చారు, మీ సిటిజన్షిప్ అమెరికా, అయితే మీ అమెరికా స్త్రీలు చాలా భయంకరంగా వస్త్రధారం ధరిస్తారు. అమెరికా స్త్రీలు అంటే వాళ్ళకి పైన కింద చిన్న చిన్న గుడ్డముక్కలు ఎట్టుకుంటారు తప్ప వాళ్ళు ఒంటి నిండా బట్టలు ధరించుకోరు. అమెరికా ఉన్న పేరు అది. అయితే అమెరికా వాళ్ళు అందరూ కూడా అలాగే ఉన్నారు. ఈమె మాత్రం ఒంటి నిండా బట్టలు ధరించుకుంది. ఒక గౌన్ వేసుకుని చక్కగా కింద నుంచి పైదాకా గౌన్ వేసుకుని చక్కగా నిండుగా ఉందాగా చాలా అద్భుతంగా ఆమె కనబడతా ఉంది. ఆమె మాత్రం ఆ పబ్బుల్లో పాల్గొవట్లేదు, ఆ సినిమాల్లో పాల్గొవట్లేదు, ఆ డ్రింకుల్లో పాల్గొవట్లేదు, ఎక్కడ పాల్గొకుండా ఆ సముద్రం దగ్గరే కూర్చుంటాం. ఈ వ్యక్తి వచ్చి అడిగాడు, అమ్మా నీ వస్త్రధారణ చూస్తుంటే నాకు చాలా సంతోషం వస్తుంది. నువ్వు చాలా బాధ్యత కలిగిన ఒక హుందాతనం కలిగిన స్త్రీవోలి నాకు కనబడుతున్నావు. నేను చాలా సంతోషిస్తున్నాను నేను చూసి. నీ ప్రవర్తన విషయంలో కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. వాళ్ళందరూ కూడా వచ్చారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క బాయ్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. పబ్బులకి వెళ్ళి వాళ్ళు పబ్బులకి వెళ్తున్నారు, సినిమాలకి వెళ్ళి వాళ్ళు సినిమాలకి వెళ్తున్నారు. ఏ ఎంజాయ్కి వెళ్తున్నారో అది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ నీవు మాత్రం చాలా పద్ధతిగా నువ్వు నీ పనిని ముగించుకుని వచ్చి ఇక్కడే కూర్చుని అటువైపే చూస్తున్నావు. నిన్ను అడగాలనిపించి చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను కానీ అడగలేకపోతా ఉన్నాను. ఇంక నేను నా యొక్క మాటను తట్టుకోలేక నేను అడుగుతున్నాను, ఏమనుకోకు, ఏదైనా రహస్యం ఉంటే నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు వ్యక్తి. ఏమా అప్పుడు అని చెప్తుంది, ఏమన్నా మీరు పిలిపండి. అయ్యా నేను కూడా ఒకప్పుడు అలాగే జీవించాను, నేను కూడా ఒకప్పుడు అలాగే బ్రతికాను. కానీ నేను ఈ యొక్క ఆర్ట్గా రాకముందు, నేను ఈ దేశం రాకముందు నాకు ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. నేను ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నాను. ఆయనకు నేను ఏ విధంగా ఉండాలో ఇష్టమై అడిగితే నేను హుందాగా ఒంటి నిండా బట్టలు ధరించుకోమని అతను చెప్పాడు. అందును ఆయన మాటను బట్టి నేను హుందాగా నా ఒంటి నిండా బట్టలు వేసుకున్నాను. నేను పబ్బులకి వెళ్ళడానికి ఇష్టం లేదు, నేను డ్యాన్స్ వేయడానికి ఇష్టం లేదు, నేను ఆ యొక్క నటన నటించే కార్యాలన్నీ నాకు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు. నాకు చెప్పాడు కనుక నేను ఆ విధంగా నీకు ఇష్టమైనట్టుగా నేను ఉంటానని అతనికి నిశ్చితార్థం రోజున నేను మాట ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఆ నిశ్చితార్థం రోజున నేను నా యొక్క కాబోయే భర్తకు నేను మాట ఇచ్చాను. ఇప్పుడు నేను నా యొక్క కాబోయే భర్తను ఎప్పుడు నేను కలుసుకుంటానా, నా ట్రైనింగ్ ఎప్పుడు అవుతావా, ఎప్పుడు సముద్రము దాటి వెళ్ళి నా యొక్క రాకుమారిని నేను కలుసుకుంటానా అని నేను ప్రతిరోజు నేను వచ్చి ఎదురు చూసేది ఎవరి కోసం అంటే నా యొక్క కాబోయే భర్త కోసం ఎదురు చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. అతనికి ఇష్టం లేని పని ఏది కూడా నాకు చేయడం ఇష్టం లేదు. అందుకే నేను అన్నిటినీ పక్కన పెట్టి నేను నా భర్తకి ఇచ్చిన మాట కోసం నేను వాళ్ళ దగ్గరుంటే చెడిపోతాను, నేను వాళ్ళ దగ్గరుంటే పాడైపోతాను. అందుకని వాటికి దూరంగా వచ్చి నాకు కాబోయే భర్త కోసం నేను ఆలోచిస్తూ ధ్యానిస్తున్నానని చెప్పి ఆమె కన్నీరు కారుస్తూ మాట చెప్పింది. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి విన్న వచ్చి కన్నీటి కార్చుకుంటూ, అమ్మా నీ యథార్థతను నేను మెచ్చుకుంటా ఉన్నాను, నిన్ను పొందుకోబోయే నీ భర్త చాలా అదృష్టవంతుడు, అతను లక్కీ ఫెలో, అతను చాలా నమ్మకమైన దాసుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు,
అతను చాలా మంచి బోలుడై ఉన్నాడు. ఆ యొక్క మనస్తత్వానికి తగిన భార్య నీవే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిజమైన దేవుని యొక్క క్రైస్తవుడు, వాక్యానుసారంగా నడుచుకోవాలనే క్రైస్తవుడు బాప్తిజం పొంది యేసుక్రీస్తుకు ఒక మాట ఇస్తారు. అక్కడ బాప్తిజం పొందేటప్పుడు ఒక మాట ఇస్తారు. మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన ఏ శ్రమలు వచ్చినా నువ్వు యేసుక్రీస్తు కోసం నువ్వు నిలబడతావా అని అడుగుతారు. హల్లెలూయా. yes నేను నిలబడతాను అని అక్కడ బాప్తిజం తీసుకుంటారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వాక్య ప్రకారంగా కాకుండా వేరే విధంగా జీవించనని నువ్వు ఆయనకి వాగ్దానం చేస్తావా? ఎస్ నేను ఆయన వాగ్దానం చేస్తాను. నువ్వు బాప్తిజం పొందినప్పుడు, ఆ నిశ్చితార్థం జరిగినప్పుడు, ఆ యొక్క నీ బాప్తిజమే నీ నిశ్చితార్థమై ఉన్నది, నీ ప్రధానమై ఉన్నది. అక్కడ నువ్వు ప్రదానం చేయబడినప్పుడు, ఆ నిశ్చితార్థం చేయబడినప్పుడు దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము ఆ స్త్రీ ఎలాగైతే నా రాకుమారిని కలుసుకోబోతా ఉన్నాను, నేను ఒకనొక రోజు ఆయన కలుసుకుంటాను, నేను ఆయనకి ఇచ్చిన మాటను బట్టి ఈ భూమి మీద యథార్థంగా బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను, పాపంతో నేను కలను, వేశ్యలతో కలవను, లోకంతో కలవను, దెయ్యాలతో కలవను అని ఎప్పుడైతే యథార్థంగా నిలబడి ఆ యొక్క వాక్యం కొరకు ఎప్పుడైతే నిలబడతావో హల్లెలూయా, అప్పుడు దేవుడు నీలోన గుణశీలను గుర్తించి నిజమైన ఎస్తేరుగా భావించి ఆ యొక్క ఎస్తేరు ఆ విధంగా యథార్థముగా నిలబడినప్పుడు ఆ యొక్క అహస్వరాజుకి ఎస్తేరు కృప పొందినది ఆయన. హల్లెలూయా. ఏమైందండి? కృప పొందిన స్త్రీ అయిపోయింది. ఆమె ఎంత అద్భుతమైన స్త్రీ అంటే ఈ అహస్వరాజు కంట ఆమెతో మాట్లాడుతుంటే ఆమె మీద జాలి పుట్టిందంట. జాలి, కరుణ. మాట్లాడుతుంటే ఆ స్త్రీ మాట్లాడుతుంటే కోపగించుకోపోయి ఆమె మీద జాలి పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనికి ఎస్తేరు నెట్టబడింది. ఎందుకో తెలుసండి? ఆమెలో ఉన్న యథార్థత, ఆమెలో ఉన్న నీతి, ఆ యొక్క నిజమైన జీవకణం ఉన్న వ్యక్తి ఏ విధంగా భూమి మీద బ్రతుకుతాడో, నిజమైన దేవుని యొక్క జన్యు భూమి ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు ఏ విధంగా భూమి మీద అతను బ్రతుకుతాడో ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఎస్తేరులో పెట్టి చూపించాడు. హల్లెలూయా. అంటే ఎస్తేరు బ్రతికింది, ఆమె పరిశుద్ధురాలు, దేవునితో బ్రతికింది కాబట్టి అలా బతికేసింది. అలాగే మనం ఎక్కడ బతుకుతాం అనుకుంటారు చాలా మంది. ఓ ఎత్తుతా అన్నాడు, అబ్రహాం ఇలా చేశాడండి, అబ్రహాం ఇలా బతికాడు, అబ్రహాం ఇలా మాట్లాడాడు, అబ్రహాం ఇలా వాక్యం బట్టి నడిచాడు, మరి మనం ఎందుకు నడవకూడదని ఒక వ్యక్తిని అడిగాను. ఆ వ్యక్తి అన్నాడు, ఆయన దేవుని సేవకుడు అండి, దేవుని చేత పిలువబడిన ప్రవర్త అండి, ప్రవర్తల కమట అలా బతికాడు, మనం ఎక్కడ బతుకుతాం? మన వాళ్ళు ఎక్కడ అవుతుంది? మన మనుషులు, మన ఆయన మనిషి అది. హల్లెలూయా. అంటే వాళ్ళ ప్రవర్తన కమట బతికారంట, మనం బతకలేమంట. వాళ్ళు దేవుడితో మాట్లాడారు కాబట్టి బతికారంటే మనం బతకలేమంట. అంటే దేవుడు వాళ్ళకో రూలు మనకో రూలు పెట్టాడు, దేవుడు వాళ్ళకో శాస్త్రం మనకో శాస్త్రం ఇచ్చాడు, దేవుడు వాళ్ళకో సిద్ధాంతం మనకో సిద్ధాంతం ఇచ్చాడు. అలా అనుకోవాలా? హల్లెలూయా. వాళ్ళు ఎంత నీతిగా బతికారంటే వాళ్ళలో ఉన్న నమ్మకత్వాన్ని వ్యక్తపరిచారు, వాళ్ళలో ఉన్న యథార్థతను వ్యక్తపరిచారు, వాళ్ళు వాక్యంతో నిలబడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళతో నిలబడ్డాడు. హల్లెలూయా. నువ్వేమో కళ్ళబొల్లు కౌరులని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు జీవించేసి దేవుడు నా పక్షాన్ని నిలబడాలి, దేవుళ్ళ నీ బతికేళ్ళని ఎలా కుదురుతుంది? ఎలాగవుతుంది అది? నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతావు, నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచేస్తావు, నీ ఇష్టానుసారంగా ఆలోచించేస్తావు, నీ ఇష్టానుసారంగా నీ ప్రవర్తన అంతా మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళిపోతావు. దేవుడు మాత్రం దగ్గరకు వచ్చి నీపై జాలి చూపించేయాలి, నీ కృపనిచ్చేయాలి, నీకు ఆరోగ్యం ఇచ్చేయాలి, నీకు స్వస్థత ఇచ్చేయాలి, నీకు విమోచన ఇచ్చేయాలి, ఆ యొక్క ఆయురారోగ్యాలను ఇచ్చేయాలి, బంగారం ఇచ్చేయాలి, బిల్డింగ్ ఇచ్చేయాలి, మనకు తెలియజేసేయాలి, అన్ని కూడా దేవుడు చేసేయాలి. నువ్వు మాత్రం నీ ఇష్టానుసారంగా ఉంటావు, నువ్వు మాత్రం నీ ఇష్టానుసారంగా వెళ్తావు. దేవుడు మాత్రం ఇవన్నీ చేసేయాలి. ఆయనకి జాలి పుట్టదు కానీ నీకు మాత్రం జాలి పుట్టదు, ఆయనకే ప్రేమ పుట్టదు నీకు మాత్రం పుట్టదు. హల్లెలూయా. అంటే నువ్వు ఇలా వెళ్ళిపోతా ఉంటే, నువ్వు ఇలా చేస్తా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు నడుస్తాడా? ఎంతకాలం నడుస్తాడు? ఏ విధంగా నడుస్తాడు? నువ్వు అప్పగించుకోకుండా, నువ్వు వాక్యానుసారంగా నడవకుండా, వాక్యానుసారం నువ్వు ఒప్పుకొని నీలో జరగకుండా, నువ్వేమీ వాక్య ప్రకారం నడవకుండా నడవాలనే ఆసక్తి కూడా నీళ్ళు లేకుండా మొండి వైఖరితో మోక్షత్వంతో ముందుకు వెళ్తా ఉంటే ఏ విధంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు, లీడ్ చేస్తాడు? చెప్పండి ఒకసారి. అలాగే
నడిచారు పరిశుద్ధులందరూ, అలాగే జీవించారు వాళ్ళందరూ కూడా. అలాగే నడిచారా? ఎస్తేరు అలాగే నడిచిందా? ఆ రిబకా అలాగే నడిచిందా? అబ్రహాం అలాగే నడిచాడా? నోవహు అలాగే నడిచాడా? చెప్పండి ఒకసారి. మనకేమో ఆశీర్వాదాలు కావాలి, మనకేమో దీవెనలు కావాలి, అన్ని ధన సంపదంతో, అన్ని ఐశ్వర్యాలతో అన్నిటి కూడా ఆశీర్వదించాలి. మనం మాత్రం దానికి లోబడం, మనం మాత్రం దానికి ఏ మాత్రం కూడా తలవంచం. మన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏ విధంగా మీకు దేవుడు నిలబడాలని ఆశిస్తారు? యేసుక్రీస్తు యెషయాలో పలుకుతున్నాడు. ఏమాట అంటాడంటే, చూడండి ఒకసారి ఆయన మాట్లాడే మాట చూడండి. 1వ అధ్యాయము 9వ వచనం. సైన్యములధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలవని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర వలె సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన ప్రార్థనలు మీరు చేయటయాలా? బలంటే ఏంటండి? బలంటే ఏంటి? ప్రార్థన అంటే విస్తారమైన ప్రార్థనలు చేసేసి దేవుడు వినేస్తాడా? పొడవాటి ప్రార్థనలు చేసేస్తే నువ్వు దేవుడు వినేస్తాడా? నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, దేవుడు వినడం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ముందు దేవుని ఉపదేశానికి చెప్పుకోండి, దేవుని మాటను వినండి ఫస్ట్. ఆ మాటను బట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. మాటనేమో పక్కనెట్టేసి విస్తారమైన ప్రార్థన చేసి దేవుడు వింటాడా? వింటాడండి? ఎలా వింటాడు ఆయన? ఆయన చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి, ఆయన మాట్లాడుతున్న ఒకటి, నువ్వు ప్రవర్తించే విధానం ఒకటి. నీకు మాత్రం దేవుడు ప్రార్థన వినేది, నీకు జవాబు ఇచ్చేది. ఆయనే పద్ధతి మార్చి నీ దగ్గర రావాలి తప్ప నువ్వు మాత్రం పద్ధతి మార్చుకో. దహన బలులకు స్తోత్ర పొట్టేళ్లను బాగుగా వేసిన దూడల కొవ్వును నాకు వెక్కసమైన కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధినికి కనబడవాలని మీరు వచ్చున్నారే, నా ఆవరణను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అసలు దేనికి వస్తున్నారు? అసలు నా అందులోకి ఎందుకు వచ్చారు? అసలు మందిరంలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మిమ్మల్ని నా మందిరంలోకి రమ్మన్నవాడు ఎవడు అసలు? దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఇలా కూడా మాట్లాడతాడు దేవుడు, మాట్లాడతాడు మరి. హల్లెలూయా. అసలు నా దగ్గర రమ్మని చెప్పింది ఎవడయ్యా మీకు? అసలు నా చర్చిలోకి రమ్మని, నా మందిరంలోకి రమ్మని మీకు ఎవరు చెప్పాడు? అసలు ఎవరు రమ్మన్నాడు అసలు మిమ్మల్ని? వాడు అడుగుతున్నాడు ఆయన. ఎందుకని వచ్చింది? ఎందుకు? బ్రతిమాలుకుని పశ్చాత్తాపడి మంచి ఒప్పుకొని, ప్రభు నాకు ఆత్మ కావాలి, నాకు జీవం కావాలి, నాకు నీ పరిశుద్ధాత్మ కావాలి, నేను దానికోసం బ్రతుకుతున్నాను, నేను నీ కృపను పొందుకోవాలి, నేను నీ జీవం పొందుకోవాలి, నేను నీ కోసం బ్రతకాలి, నీ కొరకు నేను జీవిస్తానని చక్కగా భయపడుతూ భయముతోను భక్తితోను దేవుని సన్నిధి వెతకడానికి రావాలి. ఏమా వెళ్ళొచ్చేమో వాళ్ళ మొక్కలు చూస్తారు, వీళ్ళ మొక్కలు చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, ప్రార్థన ఉండదు, ఏముండదు. రకరకాలుగా గర్విష్ఠతనంతో మూర్ఖత్వంతో ఏదో వచ్చాము వెళ్ళాం ఏదో చేద్దామన్నట్టుగానే చేస్తారు తప్ప వారి నిజంలో, వారి జీవితాల్లో నిజమైన ఆత్మ సంబంధమైన భావనతో భయముతోను భక్తితోను దేవుని సన్నిధిని వెతకడానికి వారి జీవితాలు నమస్కరించడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏదో ఒక లాభాన్ని ఆశించో, ఏదో ఒక ఫలాన్ని ఆశించో, ఏదో దేవుడి దగ్గరికి ఏదో మేలు ఆశించో వీళ్ళు దేవుడిని వెంబడిస్తున్నారు. కానీ నిజముగా విమోచన ప్రణాళికలు వీళ్ళు భాగస్థులై ఉన్నారన్న సంగతి వీళ్ళు గుర్తించడం లేదు. ఏమా అందుకు అడుగుతున్నాడు దేవుడు, అసలు నా మందిరం రమ్మన్నవాడు ఎవడయ్యా? అసలు మేము ఎందుకు వస్తున్నారు? మరి దేనికి వస్తున్నారు? ఏం నేర్చుకుంటూ వస్తున్నారు? ఏం పొందుకోవడానికి వస్తున్నారు? ఏ ఆచారం, ఏ సిద్ధాంతం, ఏ అర్థమైన ఆరాధన దేనికోసం చేస్తున్నారు మీరు అందరూ? నాకు అన్ని అసహ్యమైపోయినాయి.
మీ బల్లులు, మీ కొవ్వులు, మీ మేకపోల రక్తం, ఆ గొర్రె పిల్లల రక్తం, ఆ కోళ్ళ రక్తం నాకు ఎక్కసమైపోయింది. ఆటి అంత నాకు అసలు ఆసక్తే లేదు. నేను దాన్ని కోరుకోవట్లేదు. ఏమా నేను దాన్ని కోరుకోవట్లేదు. నాకు అదొద్దు. బల్లు నేను కోరుకోవట్లేదు. నా మాట వినడమే శ్రేష్టమై ఉన్నది. మీరు నా మాట వినాలి, నా మాట చెప్పినట్టుగా చెయ్యాలి. మీ ఆలోచన బట్టి కాదు, నా ఆలోచన బట్టి మీరు కట్టబడాలి. ఎందుకంటే మీరు నా వాక్యంలో వాక్యమై ఉన్నారు, నా తలంపులో తలంపై ఉన్నారు, నా ఉద్దేశంలో ఉద్దేశమై ఉన్నారు, నా యొక్క వాక్యంలో మీరు భాగమై ఉన్నారు. కనుక నేను ఎలాగ ఆలోచిస్తున్నాను మీరు ఆలోచించాలి. ఏమని చెప్పి తెలుసండి యేసుక్రీస్తు? యేసుక్రీస్తు యొక్క మనసు ఏదైతే ఉన్నదంట ఆ మనసుకు సమానుభావముగా మనము కూడా వెళ్ళిపోవాలట. పౌలు గారు అన్నాడు, అంటే యేసుక్రీస్తు యొక్క మనసు ఎలాగ ఆలోచిస్తాదో నువ్వు కూడా అలాగ ఆలోచించాలి. అప్పుడే నువ్వు విమోచన పొందుకున్నావు అర్థం. కానీ మనం ఏం చేస్తాం తెలుస్తుంది? ఇక్కడ యెషయా మాట అన్నాడు, ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచనలకి మన తలంపులకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందట. ఏమన్నాడండి? ఆకాశానికి భూమికి ఎంత దూరం అయితే ఉందో ఆయన ఆలోచనలకి మన ఆలోచనకి అంత దూరం ఉందంట. అలాగని ఎస్ఐ అన్నాడు. కానీ పౌలు గారు అన్నాడు, అంత దూరం కాదయ్యా నాయన, మీ ఆలోచన యేసుక్రీస్తు ఆలోచన ఒకటి అవ్వాలన్నాడు. అప్పుడు నువ్వు పరిపూర్ణం అవుతావు, అప్పుడు నువ్వు విమోచన పొందుకుంటావు. విమోచన పొందుకున్నావు అనడానికి రుజువు ఏంటంటే నీ ఆలోచన ఆయన ఆలోచన ఒకటాయి. అయితే ఖచ్చితంగా ఈ సమయంలో దేవుడు మనకు ఒక విమోచన ప్రణాళిక ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆలోచన మన ఆలోచన ఒకటవ్వాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశంలో ఉన్న బైబిల్, రాయబడిన బైబిల్, పిరమిడ్ లో పెట్టిన బైబిల్ ఇవన్నీ ఒకటిగా చేసి విమోచన ప్రణాళిక నీకు ఇచ్చి నిన్ను విమోచించి నిన్ను ఆ విమోచన ద్వారా నూతన ఏదైనా తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ విమోచించబడిన తర్వాత దేని ద్వారా విమోచించబడతావు? మరి నువ్వు దేని ద్వారా విమోచించబడతావు? ఏమన్నా వింటున్నారా? నువ్వు దేని ద్వారా విమోచించబడతావు? నువ్వు విమోచించబడే మార్గం ఏంటి? దేవుడు నీకు ఏ మార్గం పెట్టాడు? ఇప్పుడు ఈ యొక్క నేను వచ్చే వారం చెప్తాను అసలైన సబ్జెక్టు. వచ్చే వారం నేను దాన్ని తీసుకునే అసలైన సబ్జెక్ట్ నేను వచ్చే వారం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ భాగం అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు నిన్ను దేని ద్వారా విమోచిస్తున్నాడంటే రక్తము ద్వారా విమోచిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రక్తము ద్వారా నిన్ను విమోచిస్తున్నాడు. ఎందుకు రక్తం ద్వారా విమోచిస్తున్నాడంటే ఆది కాండములో మొదలు పెట్టాడు రక్తమును గూర్చి ప్రకటన గ్రంథం వరకు కూడా రక్తాన్ని వాడుతూ ఉన్నాడు. చూడండి, రక్తమున్న బలి మీద ఏబేలు రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఏబేల్ని దేవుడు ఆహ్వానించాడు, ఆయన స్వీకరించాడు. ప్రవక్తలందరూ కూడా రక్తాన్ని ప్రోక్షించుకుంటూ వచ్చారు. మోషే వచ్చాడు, మోషే ఒక క్రమం పెట్టాడు. మీరు క్షమించబడాలంటే కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించాలన్నాడు. హల్లెలూయా. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్లి గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని తీసుకెళ్లి కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. వాళ్ళు 400 సంవత్సరాలు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆయనే నిజమైన లోక పాపము మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన అసలైన దేవుని యొక్క గొర్రెపిల్లగా బలయ్యి రక్తము కార్చి ఆ యొక్క ప్రకృతి సంబంధమైన కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షించకుండా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో, దేవుడి స్థలంలో ఈ యొక్క రక్తాన్ని మోసుకుని వెళ్లి ఆరోహణమయ్యి అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ రక్తాన్ని ప్రోక్షించాడు. హల్లెలూయా. ఇప్పుడు రక్తాన్ని ప్రోక్షించి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీకు ఇవ్వడం ద్వారా ఇప్పుడు నీ విమోచన ప్రారంభమవుతూ ఉంది. హల్లెలూయా. అంటే ఆది కాండంలో ప్రారంభమైన రక్త ప్రోక్షణ ప్రకటన గ్రంథంలో కరుణాపీఠను ప్రోక్షించే వరకు వచ్చింది. ఇంకా డీప్ గా వెళ్తే ఇంకా మనం లోనికి తెచ్చుకుని పోతే ఈ యొక్క కరుణాపీఠం ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే ఈ కరుణాపీఠం ఎప్పుడు దేవుడు ఎక్కడ పెట్టాడంటే పరలోకము ఎక్కడున్నదంటే అది నీ హృదయంలో ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు కరుణాపీఠం ఎక్కడుందండి?
నీ హృదయంలో ఉంది, మనుషుని యొక్క హృదయంలో ఉంది, వధువు యొక్క హృదయంలో ఉంది. అసలైన కరుణాపీఠం ఎక్కడ ఉందంటే వధువు యొక్క హృదయమే కరుణాపీఠమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించాలి. ఇప్పుడు ఆ కరుణాపీఠం రక్తాన్ని ప్రభువు అయిన యేసుక్రీస్తు సాక్షాత్తు వచ్చి ఆ వధువు యొక్క కరుణాపీఠం రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ యొక్క రక్తాన్ని ఎప్పుడైతే ప్రోక్షిస్తాడో అప్పుడు అక్కడ పరిపూర్ణమైన విమోచన జరిగిందో, ఆ విమోచన తరువాత అక్కడున్న వధువు బయటకు వస్తా ఉంది. హల్లెలూయా. అంటే నీవు రక్తం ద్వారా కడగబడి, రక్తం ద్వారా ప్రోక్షించబడి, అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క రక్తం వచ్చి వధువు యొక్క హృదయాన్ని ఎప్పుడైతే తాకుతుందో అప్పుడు వధువు బయటకు వస్తా ఉందన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వధువు బయటికి రావాలంటే, ఆ యొక్క ఆత్మ సంబంధమైన వధువుగా బయలుపరచబడాలంటే రక్తము ఆమెను తాకాలి. మరి రక్తం ఎక్కడ ఉంది? 2000 సంవత్సరాల క్రితం కల్వరి వీధిలో కాచిన రక్తం ఎండిపోయింది. అది ఎక్కడుందో ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. కానీ ఆ రక్తం ఎక్కడుంది? దేవుడు ఆ రక్తాన్ని ఏం చేశాడంటే కరుణాపీఠం నుంచి ప్రోక్షించడానికి ఆయన రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి ఆ లేఖనాన్ని చదివి నేను క్లోజ్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఓకే, రైట్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. లాస్ట్కి వచ్చాను, దీన్ని చదివి నేను క్లోజ్ చేస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9-11 రాబోచున్న మేలు విషయమై కొంచెం జాగ్రత్తగా ఆచితూచి లేఖనాలు కొంచెం చదవండి. మెల్లగా చదివిన పర్లేదు. ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాలి. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను.